పేరేంటన్నా? ప్రభాస్ కదా. చూడు ప్రభాస్, నా కూతురు పిచ్చిది. ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు. అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూమ్ధామ్గా చేసుండేవాణ్ణి. బట్ నువ్వు చాలా లక్కీ. దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు. ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి. రెడీగా ఉండు. సార్ మీ అమ్మా నాన్నలను వచ్చి కలవమని. సార్ నాకు పెళ్లి ఇస్తలేదు సార్. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకు ఉండడం చాలా లక్కీ సార్. కానీ అంత ప్రేమ తను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తను సుఖపడుతుంది. ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకెందుకు ఇష్టం లేదు చెప్పు. నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్. లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రెహమాన్ కి లెఫ్ట్, మణిశరం కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను. 20 days 20 lakhs సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్. మీరంతా 2 days లో బయలుదేరాలా. ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను. చూసారా? రెహమాను, మణిశర్మ, దేవిశ్రీ. మావా వర్కౌట్ వద్దంటావా? షట్ అప్. నీకు వచ్చు కాబట్టి పాడతావు, మాకు ఆ 10 ట్యూన్లు ఇచ్చి రావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి. ఓకే. Are you Mr. Prabhas? Yeah. Welcome. I am Butch Thomas, Telugu Association organizer. హలో సార్. సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది. వాళ్ళెవరండి? వాళ్ళు పాడటానికి వచ్చారేంటి? హాఫ్ నాలెడ్జ్ గడు. వీడికి భాష మీద కొంచెం కమాండ్ తక్కువ సార్. భాష అతను పాడతాడా? ఏమయ్యా చెప్పలేదా? ఈ మేనేజర్ ఈజీ మా ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా. బై ది వే, హీ ఇస్ అవర్ సెక్రటరీ మిస్టర్ రమణారెడ్డి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా, ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి, కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే. మజక్కలి ఒక మసక్కలి. మీలో ఏఆర్ రెహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్. నేను ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే సార్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారు? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ జయహోనా? గుండె ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారులేవయ్యా స్వామి ఊరిక. చల్ చల్ బాయ్స్, ప్రోగ్రామ్ ఇంకా 4 days టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోలు డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. తేడా వచ్చిందనుకో. ఏమి టాలెంటో. మీ ఏజ్ కల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకుంటాడు తెలుసా? మిమ్మల్ని ఏమన్నా సార్? బాయ్స్ గదిలోగా తెస్తున్నాం. ప్రభా ఏం ఊర్రా? అవునవును, చాలా బాగుంది. హలో కొంచెం స్పీడ్గా వెళ్ళు.
స్లోగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ తీసుకో రైట్కి వెళ్ళాలి సార్. అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు, పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. పోలీసుల చేతికి దొరికారు, వారం రోజుల పాటు కటకటాల వెనకే. అమ్మడి పాస్పోర్ట్ తెలియదు. స్టాప్ మ్యాన్. ప్రభా ఎక్కడికి వెళ్తున్నావురా? రే లెఫ్ట్ పోనీ. మనం రైట్కి వెళ్ళాలి సార్. సారీ బాస్ సారీ బాస్. Hey, stop. Hey. My dear friends, you have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the churches, minister and discovery. Why are you so late, Nandini? Come on, let's move. Let's go. He has already concentrated you in baptism and now he enriches and strengthens you by a special sacrament so that you can fulfill the duties of marriage in mutual and lasting fidelity. And so, in the presence of the church, I ask you to state your intentions. Sebastian and Mary, have you come here freely and without reservation to give yourselves to each other in marriage? Will you love and honor each Please, Father, please, other please, please, please. Please, Father, please. for the rest of your life? God. Will you accept children lovingly from God and bring them up according to the law No. Stop it. Stop it. Stop it. Hey. Father, please, Father, please. నాన్సెన్స్. ఎన్నిసార్లు ఆలస్యంగా ఏదో వచ్చాడు? పొరపాటు అయిపోయింది, Father. పొరపాటు కాదు, అలవాటు. జోసఫ్, ఈ బాలికకు డబ్బులు ఇవ్వకుడి. మరో మారు కోరస్ కి పిలవ. Father, please, Father, please, Father. Shut up. Father, please, Father, please. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నాకు ఒక్క కన్ఫెషన్ ఇవ్వండి, Father, please, Father, please. నా ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? నా మాట ఇది better. Father, please, Father, please. నా Father, please listen to me, Father. Please, Father. Please. మాట్లాడదాకా అడ్డు పట్టుకుంటాం. మేడం, ఫాదర్, ఓన్ ఫాదర్ దగ్గర, చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదు అంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది? రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. ఓ. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను, ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి, ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత? నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ, తర్వాత ఏమైనది? ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను, ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది. అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్, పాపాత్మురాల, నిన్ను చర్చ అనుమతించినతో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వ్యసనం అంటించదు. షట్ అప్. నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ఫాదర్, ఫాదర్ ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ఫాదర్. స్టాప్ ఇట్. బట్టల లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము. ఎలా స్టార్ట్ చేయాలి?
ఫిగర్ రా. తెలుగమ్మా? సూపర్. వాట్ అ ఫేస్. బ్యూటిఫుల్. ఎక్స్ట్రాడినరీ. మైండ్ బ్లోయింగ్. Me beautiful? I'm beautiful? Can I sit here? Excuse me, sir. Yes. Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chiche. Chiche. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా 2 నొక్కేయడం అలవాటు. బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏజ్ అడిగినా 2 నొక్కేస్తావు. అగో ఇట్రా. అమృతం తాగాల్సింది ఈ పెదలతో అర్ధరాత్రి దాకా మందు తాగావా? వెయిట్. ఒక పెగ్గు, 2, 3, ఫుల్ బాటిల్. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్. షీ స్టోల్ చాక్లెట్స్. షీస్ ఎ థీఫ్. పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్. బంగారు సోస్త్రు సిస్త్రు ఓస్త్రు సిస్త్రు హే సుస్త్రు ఆ సుస్త్రు హే ఏంట్రా పాట ఇస్త్రీ చేస్తున్నావు? ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ సూస్త్రు ఏ మేస్త్రి. ప్రభా ఎక్కడరా? ప్రాక్టీస్ టైం అవుతుంటే. ఇంకెక్కడ ప్రభా? పొద్దున్నో తెలుగమ్మని చూశాడుగా, అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసమా? పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు, ఎలాగోలా తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద దూరం రావాలా? మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే. వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని ఇక్కడికి వస్తే ఏం కర్మరా బాబు. అరే అన్న అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది. మీరు ఏదో చేయండి రా. ఏదో ఒకటి చెప్పని మమ్మల్ని తప్ప ఇస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్ సార్, ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూప్. ఎస్ మేమే. పర్లేదు. సార్, నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్. చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? ఈడొకడు ఏంట్రా ఎలా చెప్పాలి? అరే బాబ్జీ, ఏంట్రా ఫోన్. ఎవరు? ఎస్పీబీ. ఏబీబీ? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా. ఎస్పీబీ. ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ పని ఉండదురా. ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాడించమని రికమెండ్ చేస్తుంటాడు. తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. అవకాశం నాకు ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నా వాయిస్ బాగుంటుంది సార్. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే ఎక్కువైందమ్మా. ఎక్సైట్మెంట్ ఫస్ట్ లో మాకు అలానే ఉండేదమ్మా. బై సార్. వస్తాను సార్. సీ యు సార్. అంకుల్ రేపు టైంకి వచ్చేస్తాను సార్. మంచి. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా. స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తావు ఇంద్రా, ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కదా వాడేసుకున్నావు. బాబు ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చాడు పక్కన పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఈజీ. నాకు డౌటే, మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా. డోంట్ వరీరా, లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ. వెయిట్ అండ్ సీ. బూచ్ థామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా? ప్రాక్టీస్ రాలే పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వే ఫీల్ అవ్వలేరా? ఏదో ఫ్లైట్ ఎక్కించి పంపించేద్దాంలే. చూడరా, లవర్ విషయంలోను సెల్లు విషయంలోను తొందరపడకూడదురా. నచ్చింది కదా సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి.
మీరు అమ్మాయిని చూస్తే అలా అనరా అది చూసాడు చూడలేదు అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మా ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. చూడు ఎలా కనిపిస్తున్నారా నీకు? కనిపించిన ప్రతి మాయకి ఐ లవ్ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే చెప్పను. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు. ప్రేమించను. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా బెట్టు తక్కువ పెట్టు నువ్వు. రేపు ఆ అమ్మాయి నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో, ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ లో ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా, మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏన్ మీద ఒట్టే. మా డాడీ Exactly. స్వీట్ డాడీ. Yeah. మా డాడీ మీద ఒకటా? బాబు తలుచుకున్నాడేమోనండి.